తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వారు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ప్రారంభించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు అందరూ కలిసి సంతోషంగా ముగ్గులు వేయడం, ఆటలు ఆడడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రభావతమ్మ, అవధానం సుధీర్, మున్సిపల్ కమిషనర్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలంటున్నాను. స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి. ప్రభుత్వంకే నాయుడుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సంక్రాంతి ఫస్ట్ ప్రైజ్, సీరియల్ నంబర్ 21 చెంచమ్మ సెకండ్ ప్రైజ్, సీరియల్ నంబర్ 20 సుమాంజలి థర్డ్ ప్రైజ్, మౌనిక స్పెషల్ ప్రైజ్ కింద సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసేవారికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొదటగా అనుకుంది, కాన్స్టిట్యున్సీలో 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందలేదు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గురించి నేను కొత్తగా చెప్పలేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన విజయ నాయకుడు, అలాగే కష్టపడే కలిగిన మనిషి. ఆయన పనిచేయడమే కాకుండా అందరి కూడా పని చేయించే నాయకుడు. అలాంటి నాయకత్వంలో చాలా సంతోషంగా, మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా నేను కష్టపడి పనిచేసి ఈ 5 సంవత్సరాల్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీని 5 సంవత్సరాల్లో వీళ్ళెవ్వరూ చూడని డెవలప్మెంట్ ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేదరికమే లేకుండా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పార్టిసిపేట్ చేసిన 80 మందికి కూడా కంగ్రాట్స్ చెప్తాను. ఇప్పుడు నేను అనౌన్స్ చేసే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రైజ్ వచ్చేలాగా నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే మీ అందరికీ ప్రైజ్ చేస్తున్నాను. మీ అందరూ మన్ననలు పొందుతుంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట వైపు తీసుకెళ్తుంది. అదేవిధంగా సంక్షేమాన్ని, అభివృద్ధి చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పని మీకు అందరూ కూడా తెలుసు. కమ్మవారపాలెం పెరికిలపాటి ఖండిగా పంచాయతీలోని కమ్మవారపాలెం గ్రామానికి
స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన రోడ్డు వ్యవస్థ లేకుండా ఒక కాలిబాట మాత్రమే ఉంది. మరి అన్ని సంవత్సరాల నుంచి మేము కూడా ప్రయత్నం చేసాం. శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 70 లక్షలు అప్పుడు శాంక్షన్ చేయించాం. అది ఆ పరిస్థితుల్లో దాన్ని రైతులు ఒప్పుకోక దాన్ని సరే అరాకూరి మాత్రం చేసి వదిలిపెట్టేశారు. తదుపరి దాని మీద కట్టడం మట్టేసిన దాఖలాలు ఏ ప్రభుత్వానికి లేదు. అయినా ఈరోజు మన ఎమ్మెల్యే గారి పట్టుదలతో ఆ గ్రామస్తుల యొక్క కోరిక